దాంట్లో మెయిన్‌గా చెప్పాలంటే నిన్న జరిగినటువంటి మీటింగ్‌లో అసలు ఏ రాజకీయ పార్టీ కూడా సభ్యత్వాల గురించి ప్రస్తావించదు. హ్మ్. సభ్యత్వాలు మీరిన్ని చేశారు, మీరిన్ని చేశారని ప్రస్తావించదు. నిన్న ఆయన హ్మ్. మీటింగ్‌లో డైరెక్ట్‌గా చెప్తున్నారు. 10 మంది కూడా సభ్యత్వాలు చేయించలేరు మీరేం మనుషులు. అంటే సభ్యత్వాలు హ్మ్. చేయించినోడే నాయకుడా? హ్మ్. సభ్యత్వాలు చేయించినోడే నాయకుడా? సభ్యత్వాలంటే అక్కడ కొంతమంది మొహమాటం కింద రూ. 400 డబ్బులు కట్టించుకోవాలా? ఎందుకు హ్మ్. వాళ్ళని అడిగి ఇబ్బంది పెట్టడం? అడగడం ఎందుకని సైలెంట్‌గా ఉండొచ్చు. అంత మాత్రాన నాయకత్వ లక్షణాలు లేవని కాదు గదా! మరి ఈయన డైరెక్ట్‌గా నిన్న స్పీచ్ ఇస్తున్నాడు. 10 సభ్యత్వాలు కూడా చేయలేని వ్యక్తి నాయకుడిగా పనికొస్తాడా అని. అంటే హ్మ్. ఆ పార్టీ డబ్బులు దండుకొనొచ్చి మీ చేతిలో పెడితే ఆయన నాయకుడు. హ్మ్. ఎవరైతే ఒక 2,00,000, 3,00,000, 5,00,000, 10,00,000 దండుకొనొచ్చి మీ చేతుల్లో పెడితే ఆయన రాజకీయ నాయకుడిగా మీరు చూస్తారు. హ్మ్. ఎవరైతే ఒక 10 సభ్యత్వాలు అంటే రూ. 4,000 కూడా కలెక్ట్ చేయలేకపోతాడో ఆ వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు. ఇండైరెక్ట్‌గా మీరేం చెప్తున్నారు? డబ్బు హ్మ్. లాక్కొచ్చేవాడే నాయకుడు. ఓకే. డబ్బులు ప్రజల దగ్గర నుంచి లాక్కొచ్చేవాడు నాయకుడు. తీసుకురాలేనివాడు నాయకుడు కాదు అంటున్నారు.